ప్రజాస్వరం VVD న్యూస్ నిజమే మా బలం VVD న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్తమి ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా VVD న్యూస్. కర్నూలు జిల్లా ఆదోనిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే కాదని పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులను అనుసంధానించే ఒక శక్తివంతమైన డిజిటల్ వేదిక అని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు కీలక సమాచారం మరియు తాజా అప్డేట్స్ ను క్షేత్రస్థాయికి వేగంగా చేర్చడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ రంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జగన్ 2.0 యాప్ ద్వారా ఒక అద్భుతమైన ముందడుగు అని సాయి ప్రసాద్ రెడ్డి అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అనే యాప్ నిన్ననే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో మనోళ్ళు పెడతా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే టీడీపీ వాళ్ళంతా కూడా దాన్ని యాక్ట్ చేసి దాన్ని డిలీట్ చేసే పరిస్థితి చేస్తామని చెప్పే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మన సొంత యాప్ తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏదున్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఏదైనా కానీ యాప్లో లోడ్ చేసుకొని వాళ్ళకి పంపించచ్చు. డౌన్లోడ్ కాదు కానీ లోడ్ చేయొచ్చు. ఏదన్నా ఏ విధంగా పోలీసు వాళ్ళు ఇబ్బంది ఉన్నా, లేకపోతే అధికారులు ఇబ్బంది ఉన్నా, రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది ఉన్నా, ఏ దానికైనా కూడా మన పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంది అనే పక్షంలో దీనికి ఈ యాప్ పంపించేస్తే అదంతా కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో పోతాయి. ఆ రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ లో ఇవన్నీ కూడా మీరు ఏదైతే కంప్లైంట్ చేసి ఉంటారో అవన్నీ కూడా అక్కడ నామోదు కాబడుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు ఉండే పరిస్థితి చూస్తా ఉన్నాం. టీడీపీ వాళ్ళు చేసే అవార్థకాన్ని దౌర్జన్యాన్ని చూస్తా ఉన్నాం. మన పార్టీ కార్యకర్తల మీద రాష్ట్రం అంతా కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. మహిళల మీద కూడా అనేక దాడులు చేయడం జరుగుతూ ఉంది. నిన్ననే మన సాక్షి టీవీలో చూసాం. ఒక మహిళని ఇష్టానుసారంగా కొట్టి బట్టలు లేకుండా ఉన్న పరిస్థితి నిన్న కూడా వచ్చింది. ఈ విధంగా రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంది. అంతా టీడీపీ నాయకులే, అనుచరులే ఇవన్నీ కూడా చేస్తా ఉండే పరిస్థితి కూడా రాష్ట్రంలో కనపడుతూ ఉండే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా వాళ్ళ ఎక్కువ దౌర్జన్యాలు అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీనికే మన వాళ్ళు ఏదైనా కానీ సమస్యలు వచ్చినప్పుడు ఈ యాప్ లో మనము లోడ్ చేసామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ లో నమోదైపోతారు. కాబట్టి అందరూ కూడా మన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ విధంగా అది యాప్ కూడా చేసుకోవచ్చు అని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ విషయంలో కూడా తెలియకపోతే మన ఆఫీస్ లో వచ్చేసి ఏదన్నా దాన్ని యాప్ని లోడ్ చేసుకునే పరిస్థితులు ఉంటారు. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.